హలో అండి. ఇవాళ చెప్పబోయే కథ పేరు 'మారుతున్న తరం'. ఈ కథని రచించిన వారు లక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ఒకసారి వచ్చి వెడతారా నాన్నగారు? శేఖర్ నుండి ఫోన్. ఏమైందిరా? ప్రకాశరావుకి ఆదుర్ద కలిగింది. కొడుకు శేఖర్, కోడలు ప్రబల పట్నపు పరుగుల జీవితంలో ఇమడలేక పల్లెలో ప్రశాంతంగా ఉంటున్నారు ప్రకాశరావు, భారతమ్మలు. పండగ వారం వచ్చినప్పుడు పెద్దవాళ్ళు శేఖరమింటికి, సెలవులు సరదాలు వచ్చినప్పుడు కొడుకు కోడలు మనవడు రాహుల్తో సహా తల్లిదండ్రుల దగ్గరికి చేరడం అలవాటు. ఎప్పుడూ గాని ఇలా అర్ధాంతరంగా పిలుపులు జరగవు. అలా జరిగినప్పుడు కొంచెం గాబరా. అంతే. ఏమీ లేదు నాన్న. రాహుల్ పుట్టినరోజుకి కొంచెం ముందుగా వస్తారేమోనని. వాడి పుట్టినరోజుకి ఇంకా నెల రోజుల పైనే ఉంది కదా. ఇప్పటి నుండి వచ్చిన మీరందరూ మీ పనులపై ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మేమిద్దరమే బిక్కుమంటూ ఉండాలి కదా. అందుకు ఆలోచిస్తున్నా. రండి నాన్న. సాయంకాలాలైనా కలిసి ఉండొచ్చు. అతడి గొంతులో అభ్యర్థన. సరే, ఎప్పుడు బయలుదేరేది చెబుతానులే అని ఫోన్ పెట్టేసి, భారతి, శేఖర్ ఫోన్ చేశాడు అన్నాడు భార్యతో. బాగున్నారా అందరూ అడిగింది భారతమ్మ. ఆ, బాగున్నారట. మనల్ని ఒకసారి రమ్మని చెప్పాడు. రాహుల్ పుట్టినరోజుకి వెడతాం కదా, కొంచెం ముందుగా రమ్మన్నాడు. ఎప్పుడూ ఒకరిని ఇబ్బంది పెట్టకూడదనే తత్వం ప్రకాశరావుది. భార్య కూడా ఎప్పుడో తప్ప అతడిని ఎదిరించే రకం కాదు. శేఖర్ మంచి ఉద్యోగంలో ఉన్న అతడి పంచన చేరి పోవాలని అనుకోలేదు వాళ్ళు. శేఖర్ కూడా వాళ్ళు ఎక్కడ సుఖంగా ఉంటారో ఆలోచించాడు అంతే. ఆరోగ్యవంతులుగా ఉండటం వల్ల ప్రకాశరావు దంపతులు పల్లెలోనే ఉంటాము, నీ దగ్గరికి వచ్చే పరిస్థితి వస్తే తప్పక వస్తాం అనేవాడు. ఆదరించే కొడుకు ఉన్నప్పుడు ఏ తండ్రికైనా నిశ్చింతే. 3 రోజుల్లో బయలుదేరి వెళ్ళారు కొడుకు దగ్గరికి ప్రకాశరావు దంపతులు. అక్కడ చేరిన రోజు రాత్రే భోజనాల తర్వాత విశ్రాంతిగా లివింగ్ రూమ్లో కూర్చున్నారు. రాహుల్ని నిద్రపుచ్చి ప్రభ కూడా వచ్చి కూర్చుంది. ఒక విషయం మాట్లాడాలి నాన్న, ఉపోద్ఘాతంగా అన్నాడు శేఖర్. చెప్పు శేఖర్, ఏం విషయం? ఆర్థిక బాధలు కానీ కుటుంబ కలహాలు కానీ లేని కుటుంబం. చక్కగా భార్య భర్త, 7 ఏళ్ల కొడుకు, సొంత ఇల్లు, కారు, అన్ని విధాల సమస్యలు లేవు. మరి ఏమై ఉంటుంది? ఇన్ని ఆలోచనలు వచ్చాయి క్షణంలో ప్రకాశరావుకు. కుతూహలంగా చూసింది భారతమ్మ. ఇంకో బిడ్డను కావాలనుకుంటున్నాను నాన్న. అది ఆడపిల్ల. ఆగాడు శేఖర్. ప్రొసీడ్ అవ్వండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చారా? ప్రభకు ఇంకా 34 ఏళ్లే కదా. అది కాదు నాన్న. ఇంకో బిడ్డ కావాలనుకుంటే రాహుల్ తర్వాతే అనుకుని ఉండొచ్చు. ఇప్పుడేమీ కొంచెం ఆలస్యమైంది. చాలామందికి 30 దాటిన తర్వాత పెళ్ళిళ్ళు అవుతున్నాయి ఈ రోజుల్లో. వాళ్ళంతా పిల్లలు కనడం లేదా? ప్రకాశరావు సూటి ప్రశ్న. వయసు నిండినదని కానీ గైనిక్ ప్రాబ్లం కానీ లేవు నాన్న. కానీ మేము బిడ్డను కనాలనుకోవడం లేదు, పెంచుకోవాలనుకుంటున్నాం. కనగలిగే పరిస్థితి ఉన్నప్పుడు పెంచుకోవడం ఏమిటిరా? మీరు ఎప్పుడు నా పుట్టినరోజున పేద పిల్లలకి అన్నం పెట్టేవాళ్ళు, గుర్తుందా? అవును, ఏదో లేని వాళ్లకు సాయం చేద్దామని ఎప్పుడో అనిపించేది. అదే నా మనసులో నాటుకుపోయింది నాన్న. ప్రభకు పెళ్ళైన వెంటనే చెప్పాను, ఒక బిడ్డ చాలని, మరో బిడ్డని పెంచుకుందామని. దేవుడు దయవల్ల మీరు నొచ్చుకోకుండా మొదటి కానుపులోనే రాహుల్ పుట్టాడు. వాడు పుట్టగానే వంశం నిలబడింది అని మీరు, అమ్మ మురిసిపోయారు. ఇప్పుడు మరో బిడ్డగా అనాథని పెంచుకుంటే బాగుంటుందని అనిపించింది. ప్రకాశరావు మాట్లాడలేదు ఒక్క క్షణం. భారతమ్మ మాత్రం, మా చెల్లెలి కూతురు రత్నకు 3 ఆడపిల్లలే. 6 నెలల క్రితం మళ్ళీ ఆడపిల్ల పుట్టగానే వాళ్ళ అత్తగారు చాలా సాధించిందట, వంశాంకురం పుట్టడం లేదని. అది చాలా బాధపడిందట. మీరు పెంచుకోవాలనుకుంటే దాని బిడ్డను పెంచుకోవచ్చు కదా అంది. అమ్మ, అలా అయితే నేను ఒక అనాథకు ఆశ్రయం ఇచ్చినట్టు ఎలా అవుతుంది? అయినా దగ్గరే వాళ్ళ దగ్గర దత్తత తీసుకుంటే సమస్యలు రావచ్చు. శేఖర్ అమ్మను ఉద్దేశించి అన్నాడు. అంటే మీరు ఎక్కడి నుండైనా తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నారా? అంటున్న భారతమ్మకు అడ్డు వస్తూ ప్రకాశరావు శేఖర్ని మాట్లాడని అన్నాడు. అదే నాన్న, నా ఆలోచనకు మీ ఆమోదం లభిస్తుందని. ఆలోచన మంచిదే, ప్రకాశరావు అంటుంటే భారతమ్మ కోపంగా చూసింది. కానీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? దత్తత కూడా పద్ధతి ప్రకారమే జరగాలి. మళ్ళీ లీగల్ ప్రాబ్లమ్స్ రాకూడదు. అంటే మీరు కూడా సపోర్టు చేస్తున్నారా? భారతమ్మ గొంతు తీవ్రంగా ఉంది. భారతి, కొంచెం ఆలోచించు. దేశంలో ఎంతోమంది అనాథలు ఉన్నారు. ఒకరికి ఆశ్రయం కల్పించడం మంచిది కాదంటావా? దేశంలో ఉన్న అనాథలందరినీ ఉద్ధరిస్తారా? ఉద్ధరించటం కాదు, మన తాహతకును బట్టి ఆశ్రయం ఇవ్వటం. వాడి సంసారంలో భాగంగా ఎవరో వచ్చి అనుభవిస్తారంటే బాగుంటుందా?
అలా ఆలోచించుకో. ఏదైనా యాక్సిడెంట్లో ఒక పిల్ల అనాథగా మారితే ఆశ్రయం ఇస్తామని ఎంతమంది ముందుకు రావటం లేదు. ప్రకాశరావు నచ్చజెప్పబోయాడు. అప్పటి వరకు వాళ్ళ సంభాషణలో పాలు పంచుకొని ప్రభ నోరు విప్పింది. అత్తయ్య, ఆ బిడ్డ నాకే పుడితే మన వంశంలోనిదే అని మీరు ఆదరించరా? నీ కడుపున పుడితే అది వేరే సంగతి. అత్తయ్య, నాకే ఒక అమ్మాయి పుట్టిందని మనసును అనుకోండి. ఎందుకంటే మేము తెచ్చుకున్నాక పాపను మీరు అనాథగా చూస్తే సహించలేం. అంటే మీ నిర్ణయాన్ని మేము ఆమోదించాలని పిలిపించారు. సరే, మీ ఇష్టం అనేసి కాస్త విసురుగానే వెళ్ళింది భారతమ్మ. శేఖర్ వైపు నిస్సహాయంగా చూసింది ప్రభ. శేఖర్ నాన్న వైపు చూశాడు. అతని ఆలోచనలో ఉన్నట్టు అనిపించింది. రాహుల్కి తోడు కావాలని కూడా అనుకుంటున్నావు నాన్న. మీరు ఆలోచించి అమ్మతో మాట్లాడండి. ఒకవేళ మాకు పిల్లలు పుట్టే అవకాశమే లేకుంటే మీరు ఒప్పుకునేవారు కాదా అని తన అభ్యర్థన వినిపించి శేఖర్ లేచాడు. ఒక్కసారి ఆలోచించండి మావయ్య. మీ పెంపకంలో శేఖర్ ఎంతో నేర్చుకున్నాడు. ఒక విధంగా మీ ఆచరణ విధానమే అతనిలోనూ ఉందనిపిస్తుంది. మేము కూడా చాలా ఆలోచించాం. కానీ మీ నిర్ణయం తర్వాతే మా ఆలోచన ఆచరణ, ప్రభ ఆర్తిగా అంది. సరేనమ్మా అంటూ లేచాడు ప్రకాశ్రావు. ఎవరి గదుల్లోకి వారు వెళ్ళినా ఆ రోజు రాత్రి మాత్రం అందరి నిద్రను పారద్రోలి ఆలోచనలే రాజ్యమేలాయి. మరో రోజు శేఖర్, ప్రభలు ఆఫీసులకి, రాహుల్ స్కూల్కి వెళ్ళారు. తాతయ్య, నానమ్మలు ఉన్నారని ఆ రోజు రాహుల్ కాస్త తొందరగా ఇంటికి వచ్చాడు. రాహుల్, నీకో చెల్లి ఉంటే ఎలా ఉంటుంది అని అడిగాడు తాతయ్య. నాకు చెల్లి కావాలని అడుగుతూనే ఉన్నా తాతయ్య. ఆడుకోవడానికి, అన్నీ షేర్ చేసుకోవడానికి ఎంత బాగుంటుందో. కళ్ళల్లో మెరుపుతో చెప్పాడు రాహుల్. భారతమ్మ ఏమీ మాట్లాడలేదు. శేఖర్ చేసే పని ఎంత మంచిదో అన్ని విధాలా చెప్పాడు భార్యకు ప్రకాశరావు. ఆవిడ ఎందుకో పూర్తిగా సమాధానంగా లేదు. సాయంకాలం అందరూ కలిసి బయట హోటల్కి వెళ్ళి డిన్నర్ చేద్దామని డిసైడ్ అయ్యారు. 8 గంటలకు పెద్ద హోటల్కు వెళితే కొంచెం సేపు లాడ్జ్లో వెయిట్ చేయమన్నారు. రష్ ఎక్కువగా ఉండటంతో బయట పిల్లలు ఆడుకోవడానికి చాలా రకాల గేమ్స్ ఉన్నాయి. చాలామంది పిల్లలు అల్లరిగా తిరుగుతూ ఆడుకుంటున్నారు. పిల్లలు చాలామంది జంటలుగా ఆడుకుంటున్నారు. రాహుల్ ఒక్కడే వాళ్ళతో కలిసిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. భారతమ్మకు ఎందుకో వాడికి ఒక తోడుంటే అనిపించక మానలేదు. హోటల్లో తింటున్నప్పుడు కూడా ఇద్దరు పిల్లలున్న కుటుంబాలు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు, ఒంటరి పిల్ల ఉన్నవాళ్ళు తల్లిదండ్రులతో ఏదో వాదులాడుతున్నట్టు గమనించింది భారతమ్మ. ఇంటికి వచ్చాక భర్తతో అనింది భారతమ్మ. పోనీ పెంచుకోమనండి. రాహుల్కి ఒక తోడు ఉంటుంది. హాయిగా గాలి పీల్చుకున్నాడు ప్రకాశరావు. మరో రోజు సాయంకాలానికి భారతమ్మ ఇంకాస్త ప్రసన్నంగా కనిపించడంతో, శేఖర్, మాకేమీ అభ్యంతరం లేదురా. అమ్మ కూడా ఒప్పుకున్నట్టే. దత్తత కొరకు ఎవరినైనా చూశారా? ఇది విన్న ప్రభుకి ఎంతో ఆనందం కలిగింది. చటుక్కన సోఫాలో కూర్చున్న అత్తామామల కాళ్లకు నమస్కరించింది. అమ్మ, మీ కోరిక ఫలించని అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు ప్రకాశరావు. ఆప్యాయంగా ప్రభ తల మీద చెయ్యి వేసింది భారతమ్మ. శేఖర్కి కళ్ళు చెమర్చాయి. నా ఫ్రెండు ఒకరి భార్యకు కొన్ని కారణాల వల్ల గర్భసంచి తీసేశారు. అతడు దత్తత కోసం వివరాలు సేకరిస్తున్నాడు. అతనితో మాట్లాడుతాను, మీకు చెబుతాను. తల్లిదండ్రులకు ఇవ్వవలసిన గౌరవం ఇస్తూ వాళ్ళ అనుమతి కోసం శేఖర్ దంపతులు పడ్డ వేదన ఆ తండ్రికి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అంతేకాదు, పిల్లలని కనగలిగే స్థితిలో ఉండి ఒక అనాథ పిల్లకు ఆశ్రయం కల్పించాలన్నది ఎంత గొప్ప ఆశయం. సమాజం మారిపోతూ ఉన్నదని ఆక్రోశిస్తున్నామే కానీ ఇలాంటి ఆలోచనలు యువతరంలో ఉత్పన్నం అవుతూ ఉన్నాయని వారి ఆలోచనలకు మద్దతు తెలిపి తమ ఆలోచనలు మార్చుకుని సహకరిస్తే తమ పెద్దరికం నిలబడుతుంది కదా. ఇలా సాగాయి ప్రకాశరావు ఆలోచనలు. రాహుల్ బర్త్డే కోసం వచ్చినప్పుడు ప్రకాశరావుకు కొడుకు చేసిన ప్రయత్నాలు వినగానే చాలా ఆశ్చర్యం వేసింది. ఎందరో అనాథలు ఉన్న దేశం మనది అనుకున్నామే కానీ అనాథ శరణాలయాలు ఒక క్రమమైన పద్ధతిలోనే దత్తతనిస్తాయని, దాని కొరకు 6 నెలల నుండి సంవత్సరం వరకు వేచి ఉండాలని వింటే ఆశ్చర్యమైంది. ఎలాగో ఒక శరణాలయం వారు 6 నెలల తర్వాత దత్తత ఇవ్వగలమని తెలిపారు. కానీ వారికి కొన్ని నిబంధనలు ఉన్నాయని ముందుగా మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. దత్తత తీసుకునే వారి ఆర్థిక స్తోమత
గురించిన ప్రూఫ్ కూడా కావాలి. కుటుంబ నేపథ్య పరిశీలించి వారు సక్రమంగా బిడ్డను పెంచగలరు అన్న నమ్మకం కలగాలి. దత్తత తీసుకునే వారికి ముందే ఒక బిడ్డ ఉంటే ఆ బిడ్డను ఏ విధంగా ఆదరిస్తారు అన్నది వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంతృప్తి కలగాలి. ఇవన్నీ పూర్తయ్యాక వారి నుండి పిలుపు వస్తుంది. అప్పుడు అవైలబుల్గా ఉన్న పిల్లల్లో వీరికి నచ్చిన వారిని లీగల్గా దత్తత తీస్తారు. ఇవన్నీ విన్న భారతమ్మకు మరీ కోపం వచ్చింది. వీరేమో అనాథకి జీవనం ఇస్తాము అని ముందుకు వస్తే దానికి ఇంత తతంగమా? మీకు పిల్ల నచ్చాలి కానీ వాళ్ళకి మీరు నచ్చడం ఏమిటి? మీరు దత్తత తీసుకుంటామంటే మన వాళ్ళల్లో లేరా? తెలిసిన కుటుంబాలుగా ఉంటాయి. పిల్ల బుద్ధులు ఎలా ఉంటుందో తెలుస్తుంది. భారతమ్మ మళ్ళీ మొదటికి వచ్చింది. ఆవిడలా అనుకోవడంలో నిజం లేకపోలేదు. భారతదేశమంతా ఎంతోమంది అనాథలే అన్నమాట ఎంత నిజం. ఒక మంచి ఉద్దేశంతో ఒక అనాథ బిడ్డ కావాలంటే ఇంత తతంగం కావాలా? శేఖర్ ప్రభలు ఏమీ మాట్లాడలేదు. ప్రకాశ్రావు భార్యని ఊరుకోమన్నట్టు సైగ చేశాడు. దత్తత వ్యవహారం కొన్ని నెలలు పడుతుందనగానే ఊరికి ప్రయాణమయ్యారు ఇద్దరు. వెళ్లే రోజున భారతమ్మ ప్రభుతోంది, చూడు ప్రభు, ఇంత ప్రయాసలెందుకు? మా రత్న కూతుర్ని దత్తత తీసుకో. వాళ్లను నేను ఒప్పిస్తాను. మన పిల్ల మన వాళ్లల్లో బతుకుతుంది. ప్రభ మాట్లాడలేదు. ప్రకాశ్రావు ముందుకు వచ్చి, అమ్మా ప్రభ, మీరు బిడ్డను ఎప్పుడు తెచ్చుకుంటారో తెలపండి, మళ్ళీ వస్తాము అన్నాడు. అలా అన్న మామగారిని సంతృప్తిగా చూసింది ప్రభ. అన్ని విధాలా అర్థం చేసుకునే మామగారు ఎందరికి దొరుకుతారు? అనాథ శరణాలయంలో అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని ఇంటికి పాపను తెచ్చుకునే వరకు అన్ని వివరాలు తండ్రికి తెలియచేస్తూనే ఉన్నాడు శేఖర్. భారతమ్మ మనసు బాధపడకుండా నెమ్మదిగా వివరాలు చెబుతూ సమాధానపరుస్తున్నాడు ప్రకాశరావు. పాప ఇంట్లో అలవాటైనాకే వస్తామని చెప్పాడు కొడుకుకు. పాపను ఇంటికి తెచ్చి 2 నెలలు గడిచాయి. ప్రభ లీవు పెట్టి ఇంట్లోనే ఉంది. ఎందుకంటే అనాథ శరణాలయంలో మరి నెలల పాప కాకుండా 2 ఏళ్ల పాప వీరి సొంతమైంది. కొద్దిగా మాటలు కూడా వస్తున్నాయి కాబట్టి అందరినీ అలవాటు చేసుకునేలా చేయటం ముఖ్యం. ప్రభ అనుక్షణం పాపను అంటిపెట్టుకుని ఉండి అమ్మ అనిపించుకుంది. రాహుల్ని గుర్తుపట్టి అన్నా అని, శేఖర్ని డాడీ అని అనేంతవరకు వచ్చాక ప్రకాశరావుకు తెలియచేశారు. మరో 10 రోజుల్లో ప్రకాశరావు దంపతులు వస్తారని తెలియడంతో వారి ఫోటో చూపుతూ మాటలు నేర్పే ప్రయత్నం చేసింది ప్రభ. అనుకున్న రోజు రానే వచ్చింది. ఇంట్లోకి వస్తున్న భారతమ్మను చూసి పాప ముందుకు చేతులు చాపి నానమ్మ అంది. అమ్మ, నానమ్మను గుర్తుపట్టేశావే అని సంబరంగా ఎత్తుకుంది భారతమ్మ. తాతయ్య దగ్గరికి కూడా కొత్త లేకుండా వెళ్ళింది పాప. ప్రభా, శేఖర్ ఎంతో సంతోషించారు. నల్లగా ఉన్న పాపను తీసుకున్నారేమి? తెల్లగా ఉన్నవాళ్ళు లేరా? అడిగింది భారతమ్మ. తెల్లగా ఉంటే ఎవరైనా దత్తత తీసుకుంటారు. నాకు పాప నచ్చింది అత్తయ్య. ఒకసారి చూడండి ఎంత కళగా ఉందో. పేరు కూడా మీరే పెట్టాలి అత్తయ్య అన్న ప్రభ మాటలకు భారతమ్మ తన కోడలు ఎంత ఇదిగా ఆలోచిస్తుందో అని ముచ్చటేసింది. అంతేకాదు, ఆడపిల్లను పెంచుకోవడం కోసం కొడుకు కోడలు ఎంత తాపత్రయపడ్డారో తెలిసిన భారతమ్మకు కూడా భారతదేశంలో పోషించగల శక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఒక ఆడపిల్లను పెంచుకోవడానికి ఉత్సాహం చూపితే ఎంత బాగుంటుందో అనిపించింది. ఇంతలో బుడిబుడి నడకలతో నానమ్మ చీర పట్టుకుంది పాప ముద్దుగా. ఆనందం ఆ ఇంట్లో నాట్యం చేసింది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.